దేవుడు వచ్చి వాళ్ళ గురించి వచ్చి ఆ దేశానికి కంచి వేసి అన్నీ చేస్తే వీళ్ళు మాత్రం కారు ద్రాక్షలు కాశారు. ఆయన పంపించిన ప్రవక్తలందరినీ కూడా వీళ్ళు ఏం చేశారు? చంపుతూనే వచ్చారు. సరే, వీళ్ళందరూ ఇలాగ చేస్తున్నారు కదా, ఒకవేళ ఈయన ఇలా పంపించడానికి ఒక కారణం ఉంది. ఈ లోకంలోనే ఒక విషయం ఉంది. ఒక 3 సంవత్సరాలు కౌలుకి ఇచ్చిన తర్వాత మనం కానీ యజమాని తరఫున ఎవరు కానీ వెళ్ళకపోతే ఆ భూమి దగ్గరికి, ఆ కౌలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆ భూమిని స్వాధీనం చేసేసుకుంటారు. అంటే దున్నేవాడిదే భూమి అన్నట్లుగా అయిపోతుంది అనేసి ఈయన ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ప్రతిసారి కూడా వాళ్ళ దగ్గర ఉన్న బానిసల్ని పంపుతానే వస్తూ ఉన్నాడు. దాసుల్ని ఆయన దగ్గరికి పంపుతానే వస్తూ ఉన్నాడు. తర్వాత ఇలా చూస్తూ ఉన్నట్టుగా 6వ వచనంలో ఒక మాట రాశాడు. ఈ మాట చూడండి, ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతన్ని పంపాను. చూడండి, ఇప్పుడు వరకు వచ్చింది ఎవరంట? దాసుడు. ఈయన ఎవరండి? ఈయన కుమారుడు. దాసుడికి కుమారుడికి చాలా వ్యత్యాసం ఉంది. దాసుని చంపేశారంటే పోయిదా అనుకుంటాం. ఇప్పుడు కుమారుడిని పంపించారు. కుమారుడిని పంపిస్తే వీళ్ళేమనుకుంటున్నారంటే, అయితే ఆ కాపులు అంటున్నాడు, ఇతడు వారసుడు, ఇతన్ని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకోవాలి. ఎవరైతే ఆ పొలాన్ని ఇప్పుడు వేలుతున్నారో, ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళందరూ కలిసి అనుకున్న మాట ఏంటంటే, ఈ వచ్చే ఆయన ఎవరు? వారసుడు. తండ్రి ఉన్నాడో లేడో మనకు తెలియదు, కానీ ఈయన వారసుడు కాబట్టి ఈయన్ని మాత్రం మనం ఏం చేయాలి? ఈయన్ని చంపేయాలి అనుకున్నారు. అలాగే ఏం చేశారంటే, ఆ వచనాలు మనం చదువుతున్నప్పుడు అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేశారు. ఎక్కడ పారవేశారంటే, అంటే ఇశ్రాయేలు దేశానికి గవిని అవతల ఆయన చంపారు అన్నట్టు. ఎక్కడంటే గవిని అవతల అంటే దేశానికి ఏమంటారమ్మా? పొలిమేర. రైట్, పొలిమేరలో ఆయన్ని చంపారు అనేసి చెప్తున్నారు. అంటే అక్కడ చంపారు. అక్కడ అంటున్నాడు, అది కూడా క్లియర్గా, ద్రాక్ష తోట వెలుపల పారవేసి చంపి ద్రాక్ష తోట బయట పారవేశారు. తర్వాత అంటున్నాడు, మనకి ఇక్కడ అర్థమవుతుంది, అది ఇప్పటివరకు అర్థమైంది ఏంటంటే, అక్కడ ఈ దాసులు అన్న మాటకి ఎవరంటే ప్రవక్తలు. మీరు చూడండి, ఆదికాండం నుంచి మలాకి వరకు